హలో అండి. వెల్కమ్ టు మైండ్స్టోన్ మౌంపా కిచెన్. ఇవాళ మనము ఒక హెల్దీ అయితే మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే స్పాట్ సలాడ్. అవునండి. మనం మొలకలతో చేసిన సలాడ్ చూపించబోతున్నాను. అది మనకి చిన్న పిల్లలకి స్నాక్స్ బాక్స్ లాగా పెట్టొచ్చు. అలాగే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా పెట్టొచ్చు. మనం ఈవినింగ్ టైంలో కూడా తినొచ్చు. త్వరగా ఆకలి కూడా వేయదు. డైజెషన్ చేసే వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్. అలాగే పిల్లలకి కూడా ఇప్పటి నుంచే మనము ఇలాంటివన్నీ ఇస్తూ పోతే చాలా హెల్దీగా, ఆరోగ్యంగా బావుంటారండి. వాళ్ళకి పెద్దయినట్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మనం డీప్ ఫ్రైలతో చేసినటివి బజ్జీలు, సమోసాలు, పకోడీలు, మురుకులు అలాంటివి ఏమైనా గాని వాళ్ళకి ఈ ఆయిల్ ఫుడ్ అలవాటు చేసినట్టే దానికి అలవాటు పడిపోతారండి. ముందల హెల్త్ కూడా సరిగా ఉండదు. త్వరగా పాడవుతుంది. కాబట్టి మనం పిల్లలకి ఇప్పటి నుంచే ఇలాంటి సలాడ్లు అలవాటు చేసినట్లయితే వాళ్ళ హెల్త్ కూడా బావుంటుంది. ఫ్యూచర్‌లో కూడా వాళ్ళకి ఎలాంటివి రావు. ఎలాంటి జబ్బులు రావు. బాడీ కూడా బాగా యాక్టివ్‌గా ఉంటారు. బ్రెయిన్ అంతా షార్ప్‌గా చాలా బావుంటది. పిల్లలు కూడా యాక్టివ్‌గా ఉండగలుగుతారు. అలాగే డైజెషన్ చేసే వాళ్ళకి గానీ, డయాబెటిస్ వాళ్ళకి కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. మనకు ఇంట్లో పని చేసే వాళ్ళకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. త్వరగా వీక్‌నెస్ అనేటిది మనకు రానివ్వదు. ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అన్ని వయసుల వాళ్ళు తినొచ్చు. అది ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ ముందుగా 2 డేస్ నుంచి ఇలా పెసలు అయితే నానేసి పెట్టున్నానండి. తర్వాత వాటర్ అంతా వంపేసి ఇలా అంతా ఒక బట్టలో కట్టి పెట్టాను. తర్వాత ఇలా మొలకలు వచ్చాయి చూడండి, అన్ని ఇలా బయటకు వచ్చాయి చూడండి. బట్టలో నుంచి, క్లాత్ లో నుంచి అన్ని ఇలా బయటకు వచ్చాయి. ఇప్పుడు మనము వీటి నుంచి సలాడ్ చేసుకుందాము. నేను ఇలాంతా కట్టి పెట్టేశానండి. మొత్తం ఇలా అన్ని మొలకలు వచ్చేసేసండి. బాగా పెద్ద పెద్దగా చాలా చక్కగా వచ్చాయి. ఇది మనం 2 డేస్ ముందే ఒక రోజు అంతా వాటర్లో నానేయాలండి. వాటర్లో నానేసిన తర్వాత నీళ్ళని వంపేసి ఇలా ఒక క్లాత్ లో కట్టేయండి. నీళ్ళని వెళ్ళిపోతాయి కదా, వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకు 1 డేకి స్మాల్ గా మొలకలు వస్తాయి. తర్వాత 2 డేస్ కి ఇలా పెద్దగా వస్తాయి. నేనైతే 2 డేస్ తర్వాత ఇలా తీసానండి. బాగా గ్రోత్ అయ్యాయి. ఇప్పుడు వీటి నుంచి మనం సలాడ్ చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా సలాడ్ ఎలా కలుపుకుందాము చూద్దాము. మొలకలన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇవన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను పెసర్లు వేసానండి. పెసర్లు, పల్లీలు, శనగలు 3 కలిపి వేసాను. ఇలాంతా బౌల్లోకి వేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకుందామండి. కీరా దోస, ఇలా దోసకాయ వస్తుంది కదా, మీ దగ్గర ఇలా లేకపోతే కుకుంబర్ మామూలుగా వస్తుంది కదా, అదైనా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక కుకుంబర్, కీరా దోస, అలాగే ఒక క్యారెట్, ఒక టమాటా. ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసి దాంట్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాము. అలాగే టమాటాలు, నేను ఇక్కడ క్యాబేజ్ కట్ చేసుకున్నానండి. మీరు క్యాబేజ్ ప్లేస్ లో ఆనియన్ అయినా కట్ చేసుకోవచ్చు, కానీ క్యాబేజ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. పచ్చి క్యాబేజ్ ఆకులు ఉంటాయి కదండి, అవి మనం వేస్ట్ చేయకుండా ఇలా క్లీన్ చేసి కడిగి పెట్టి వేసుకోవచ్చు. ఇవి కూడా బాగుంటుంది సలాడ్ కి. మీరు ఆనియన్ తినాలనుకుంటే మనం వేసుకొని తినేటప్పుడు అప్పుడు ఆనియన్ కట్ చేసి వేసుకోవచ్చు, ముందుగానే వేసుకోకండి. ఇప్పుడు క్యాబేజ్ ఆకులు వేసి పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కీరా దోస ఇవన్నీ వేసి కలుపుకుందాము. ఆ తర్వాత పైన కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాము. ఆ తర్వాత పైన కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకొని పెట్టుకుందాము. మీ దగ్గర నిమ్మరసం లేకుంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కానీ చాట్ మసాలా కొందరికి పడదండి, గ్యాస్ ఫామ్ అవుతుంది. అందువల్ల మనం నిమ్మరసం వేసుకోవడమే బెటర్. ఇప్పుడు ఇవన్నీ వేసాక కలుపుకొని పెట్టుకుందాము.
ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో ఎప్పుడైనా సరే కానీ తినొచ్చండి. పరికడుపున కానీ ఈవినింగ్ టైంలో కానీ ఏ టైంలోనైనా తినొచ్చు. త్వరగా ఆకలి కూడా వేయదు, ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దీనిలో మనకు ఎనర్జీ కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, బాగుంటుంది. మనం ఇప్పటి నుంచే పిల్లలకి ఇవన్నీ అలవాటు చేయాలండి. చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు. ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇవంతా నేను క్యాబేజ్ ఆకులు వస్తాయి కదా, ఇవి అన్నీ నేను పడేయలేదు, ఇలాగే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒక బౌల్లోకి వేసి పెట్టుకుందాము. అలాగే క్యాబేజ్ ఆకులతో సహా తినొచ్చు అన్నమాట. ఇలాంతా వేసి పెట్టుకుందాము. ఇలా ఈవినింగ్ టైంలో మనం ఇలా వేసుకొని తినవచ్చు. తర్వాత పైన ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకో పద్ధతిలో అండి, పిల్లలు తినలేనప్పుడు పిల్లలకి మనకు ఆకర్షణగా ఇవ్వాలనుకుంటే ఇలా క్యాబేజ్ ఆకు వస్తుంది కదా, ఇలా కోన్ లాగా చేసి పెట్టుకొని ఇందులో మనము సలాడ్ వేసుకోవచ్చు. ఇలా వాళ్ళకి వేసి ఇచ్చినట్లయితే చూడ్డానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ ఇలా పెట్టుకొని తింటారు. ఇలా మొత్తము క్యాబేజ్ ఆకుతో సహా తినమని చెప్పాలి. చూడండి, ఇలా పెట్టుకొని చూడ్డానికి కూడా చాలా బాగుంది. పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసి ఇచ్చినట్లయితే. మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయాలనుకున్నప్పుడు ఇలా అంతా క్యాబేజ్ ఆకులు ఉంటాయి కదండి, ఇలా ఆకులలో పెట్టుకొని మనము ఏదైనా సరే ఇలా క్యాబేజ్ ఆకులు ఇలా ఒక బౌల్లో కానీ ఇలా అంతా పెట్టుకొని వేసుకొని సర్వ్ చేయవచ్చు. ఇలా కూడా మనం వేసుకొని పెట్టవచ్చు. అలాగే స్కూల్ వెళ్ళే పిల్లలకి ఇలాంటి బాక్సులు ఉంటాయి కదండి, మామూలుగా టిఫిన్ బాక్స్ ఉంటాయి కదా, స్నాక్స్ బాక్స్ లాగా ఇస్తారు కదా, అలాంటి బాక్స్లో కూడా మనం పిల్లలకి వేసి ఇవ్వచ్చు. మనం ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ మనకు కానీ ఇది మంచిగా యూజ్ అవుతుంది. లంచ్ టైంలో ఇది తిన్నట్లయితే బాగుంటుంది. ఈవినింగ్కి వాళ్ళకి ఎలాంటివి ఆకలి వేయదనమాట. ఇది వేరే తినాలనేది కోరికైతే వాళ్ళకి అనిపించదు. ఇది త్వరగా ఆకలి కూడా ఏదో ఎనర్జీగా ఉంటుంది కాబట్టి మనం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే ఇలా వేసి ఇచ్చినట్టు ఒక బాక్స్ వేసి ఇచ్చినట్లయితే బాగుంటుంది. చూసారుగా, ఇలా అయితే నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఓకే అండి, చూసారుగా స్పాష్ సలాడ్, మొలకల సలాడ్ చూడడానికి అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది. మరి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. చాలా మంది అయితే వీడియోస్ అలా చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు, కామెంట్ ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే కామెంట్ లైక్ల వల్ల మా రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది అందరికీ మనకు తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి మీరు కామెంట్స్ ఇవ్వండి, లైక్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.